అందరికీ అమ్మవారి యొక్క డైరెక్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినండి. ధూమావతి అమ్మవారి గురించి ఇప్పుడు నేను చెప్పబోయేవి ఇంకా చాలా మనందరికీ తెలియని విషయాలు. మీ అందరికీ అని నేను చెప్పను, నాకు కూడా ఆ తల్లి దయతో ఇంకా విస్తృతంగా బహు విస్తృతంగా తెలుసుకుందాం. లయా స్వరూపము కూడా ఉల్లలితయే అన్న వరకు మనం తెలుసుకున్నాం కదా, 269 3వ లైన్. దాని తర్వాత ఈ రీతిగా ధూమావతి విద్యలో శ్రీ విద్యా రహస్యాలన్నీ నింపబడి ఉన్నాయి. అంటే మీరు గనక ధూమావతి అమ్మవారి ఆరాధన కానీ ఆరాధన అలానే అమ్మవారి గురించి ఏంటి ధ్యానము మంత్రము ఇవి నిత్యకృత్యంగా పెట్టుకొని చేస్తుంటే ఆ తల్లి అనుగ్రహంతో శ్రీ విద్యా రహస్యాలన్నీ కూడా మీకు తెలిసిపోతాయి. అవునా? ఏం లేదు, శ్రీ విద్యా రహస్యాలు అంటే చతుర్యాగ క్రమంగా యోగా మార్గంలో కానీ ధ్యాన మార్గంలో కానీ భక్తి మార్గంలో కానీ నిష్క్రియంలోకి తీసుకెళ్లేది. నిష్క్రియంలో దాచపెట్టబడి ఉన్న శ్రీ విద్యా రహస్యాలు అంటే హ్రీం బీజము పైన శ్రీం బీజం వరకు, శ్రీం బీజం కంటే ఈం బీజం వరకు కూడా ఆ రహస్యాలన్నీ కూడా ఈ ధూమావతి విద్యలో దాచపెట్టబడి ఉన్నాయి అంటున్నారు, నిహితముగా ఉన్నాయి అంటున్నారు. మర్రి వృక్షము విత్తనంలో మర్రి వృక్షం దాగినట్టు ఈ ధూమావతి మంత్రంలో ఈ యొక్క శ్రీ విద్య అంతా దాచిపెట్టబడి ఉంది. అందుకే నేను ఇది బహు విస్తృతంగా 10 పేజీలు రాశారు ఆనందఘనంలో వారు. దాన్ని అనుభూతం చేసుకున్నవాడు అదృష్టవంతుడు, అర్థమైన వాడు అమ్మ అనుగ్రహం తప్పకుండా పొందుతాడు. వాడు అర్థం చేసుకోవడం కూడా అమ్మ అనుగ్రహం ఉండాలిగా. ఇక అనుభూతి అంటావా, అది మనకంటే మన విషయంలో అది పెద్ద పదం. ఈ రోజుల్లో తెలుసుకోవటమే కష్టం అవుతుంది కదమ్మా. అనుభూతుల సంగతి దేవుడు ఎరుగు. ఈ కలియుగంలో మనుషులే సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇక దేవుడి విషయం వచ్చినప్పుడు దేవుడిని ఏం అర్థం చేసుకుంటామమ్మా? అవునా? ఉండండి స్వామి, ఆ వ్యక్తి ఏంటో మాకే ఇంతవరకు అర్థం కాలేదు అన్న కాలంలో, అటువంటి కలియుగాల్లో మనం ఉన్నాం. పక్కవాడు ఏంటో కూడా మనకు తెలియదు. ఇక దేవుడి గురించి ఏం తెలుస్తుంది? అవునా? సో అర్థం కావటం కూడా శ్రీ విద్య అర్థం చేసుకోవటం అంటే ఈ ధూమావతి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి అంటున్నారు. కేవలము చతుర్యాగ క్రమము అని మాత్రమే దీన్ని భావించకూడదు. ఇక మామూలు చైతన్య జీవుల్లో ఇది చతుర్యాగ క్రమంగా చేసే విద్య అని మటుకు భావించకూడదు. అంటే ఇప్పుడు ధుమ్ ధుమ్ ధూమావతి స్వాహ, ఇది స్వాహ మంత్రం అమ్మ, నమః మంత్రాలు కాదు, స్వాహ మంత్రం ఏమ్మా. సో అదంతా కూడా చెప్పాను కదా, స్వాహ అంటే ఏంటి, ఓం ఫట్ స్వాహ ఇవన్నీ ఏంటి అనేవి నేను మొదటి చాప్టర్లోనే చెప్పాను. ఇక్కడ స్వాహ మంత్రం ఇది చతుర్యాగ క్రమంగానే కాదు, అంటే బహిర్యాగము, అంతర్యాగము, రహుయాగము, అలానే మహాయాగము, దానికంటే పైనది అంటున్నారు. చతుర్యాగ క్రమం అని మాత్రమే దీన్ని భావించకూడదు. ఇక మామూలు చైతన్య జీవుల్లో అంటే చతుర్యాగ క్రమంగానే భావించకూడదు అంటే ఏంటంటే, మరి నువ్వు నిర్వికల్ప సమాధుల దాకా వెళ్ళాలి అన్నప్పుడు ఏమ్మా నీ ఆత్మ ఎంతవరకు వెళ్తుంది చెప్పాను కదా. సహస్రార కమలము, ద్వాదశాంతాలు, బ్రహ్మ కచ్చము, దాని తర్వాత వచ్చిన లలిత స్వరూపము రాజరాజేశ్వరి, అక్కడ దానిపైన లలిత, దానిపైన ఉల్లలిత, నిర్వికల్ప సమాధుల దాకా. అంతే కదా. మొదటి నుంచి మనం ఫస్ట్ చాప్టర్లో నేనేం చెప్పాను, ఉల్లలిత అంటే ఏమిటి, ద ఒరిజినల్ స్టేట్. అది కొద్దిగా కదిలింది అంటే ఈ యొక్క ఈ అండపిండ బ్రహ్మాండాలు దాటితే అయిపోయిందా అంటే కాదు, ఇంకా ఉంది అంటున్నారు. చతుర్యాగ క్రమంగానే కాకుండా ఇంకా ముందు ఉన్నది, అన్నిటికంటే పైన ఉన్నది పరకే పరా.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి బిందువు పర. బిందువుకి పర ఏమిటి? ఉల్లలిత, లలిత. అవునా? లలిత అమ్మవారిగా. మళ్ళీ దానికంటే పైన ఏమున్నది? ఉల్లలిత ఉంది. అది చెప్తున్నారు. సో అన్నిటికంటే ఇది శ్రీ విద్య రహస్యాలన్నీ కూడా నింపబడి ఉన్నాయి. కేవలం చతుర్యాగ క్రమం అని మాత్రమే దీన్ని భావించకు నాయన అంటున్నారు. ఇక మామూలు మన విషయం వచ్చినప్పుడు చైతన్య జీవుల్లో ఈ ధూమావతి ఎలా ఉంటుందో చెప్తున్నారు చూడండి. ఇప్పుడు మీకు మీ జీవితాల్లో జరుగుతున్నాయి కదా, అదంతా ధూమావతి అమ్మవారి యొక్క ఇది. ఆ సమయాల్లో మీరు ధూమావతి అమ్మవారిని ప్రార్థన చేస్తే ఆ తల్లి కరుణిస్తుంది అని చెప్తున్నారు. ఎందుకంటే నీకు దేవుడు అనేవాడు తిన్నగా కనిపించడు. అంతే కదా, నీ చైతన్యం అంతా మరి ధూమావతి అమ్మవారి కదా. ఇక మామూలు చైతన్య జీవుల్లో వస్తే ఈ ధూమావతి ఎలా ఉన్నది అంటే నిద్రా రూపంలో ఉన్నది. నిద్రలేమి, నిద్రలు పడట్లేదు స్వామి రాత్రిపూట అంటే ఈ అమ్మవారి అనుగ్రహం లేదని. నీకు సమయానికి నిద్ర వచ్చేసింది అంటే ఈ అమ్మవారి యొక్క కృప ఉన్నది అని. సమయానికి లేవటం, సమయానికి పడుకోవటం, ఇట్లా నిద్రా రూపంలో మూర్ఛ ఏదైతే ఉందో, మూర్ఛ అనే గాఢ సుషుప్తిలో, మూర్ఛ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? గాఢ సుషుప్తిలో విస్మృతి అనే మరుపుతో తాను నిండి ఉన్నది. విస్మృతి అంటే ఎవరిని గుర్తుపట్టలేవు. మూర్ఛ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది వాడి పరిస్థితి? గాఢ సుషుప్తిలో ఉంటాడు కాబట్టి మనుషుల్ని ఎవడు గుర్తుపట్టలేడు వాడు. అటువంటి నిండి ఉన్నది నిద్ర మూర్ఛ విస్మృతి వంటి అన్నిటినీ కూడా మర్చిపోయే లక్షణములు ధూమావతి యొక్క స్వరూపాన్ని అంతర్గతంగా మనం గుర్తుపట్టవచ్చు. ఈ రకంగా నువ్వు అమ్మవారిని, ధూమావతి అమ్మవారిని నువ్వు గుర్తుపట్టగలుస్తావు. వాడు మూర్ఛపోయాడండి అంటారు. అన్కాన్షియస్ అయిపోయాడంటే గాఢ సుషుప్తిలోకి వెళ్ళిపోయాడు అనమాట. కోమా అంటారు కదా, కోమాటోస్ స్టేజ్. ఆ తల్లి దయ ఉంటే వాడు కోమా నుంచి బయటకు వస్తాడమ్మా. అర్థమైందా? అది యోగ నిద్ర కానీ మామూలు చైతన్య జీవుల్లో మీకు కలిగిన ఈ యొక్క శారీరక అనుభూతులు కానీ, ఈ సానుభూతులు, ఇవన్నీ సానుభూతులు అనకూడదు. ఇదేంటంటే నిద్రలేమి, మూర్ఛ, విస్మృతి, గుర్తుపట్టకపోవటం, మెమరీ లాస్ అంటారు చూడండి. ఇవన్నీ కూడా ఈ యొక్క ధూమావతి అమ్మవారి. వయసు పెరుగుతున్న కొద్దీ ఎవరిలో అయినా నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎవరు నువ్వు, ఎవరు అబ్బాయి అని అంటారు చూడండి ఏజ్డ్ పీపుల్. విస్మృతి. అర్థమైందా? మనకు కూడా అంతే కదా, చిన్నపిల్లలకు ఉన్నంత మెమరీ మనకు ఉండదు. ఇంటెలిజెంట్ క్వోషంట్ అంటారు, అది తక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలకు ఒక్కసారి చెప్తే పద్యం టక్కని మళ్ళీ చెప్తారు. మనకి 10 సార్లు మనం లలితా సహస్రనామాలే మనం 10 సంవత్సరాలు చదువుతున్నాం, ఎవరికి 1000 నామాలు రావు నోటికి. విస్మృతి, అది చెప్తున్నాడు. ఇవన్నీ ధూమావతి అమ్మవారి స్వరూపాలు. ఎలా గుర్తుపట్టవచ్చు అంటున్నాడు. ఇంకా చెప్పవాలనంటే శరీరమే నేను, ఆత్మ లేదు, ఉన్నా కనిపించటలేదు అనుకునే మన అవిద్యకు మూల కారణమైనది ఏదో ఆ మాయను కూడా ధూమావతియే అంటారు. చాలా మంది చూడండి ఈ మధ్య కాలంలో ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అందరికి. ఇక దేవుడు దొరికాడు, ఎందుకంటే పబ్లిసిటీ స్టంట్. అంతే కదా, మేము దేవుణ్ణి నమ్మమండి, దేవుడు లేడు, ఉంటే చూపించమనండి అని మాట్లాడేవాళ్ళు నాస్తికులు, పనికిరాని వాళ్ళు. ఏమ్మా, సరైన పరావిద్యలు లేని వాళ్ళు ఇగో ఇలా ఈ మాయలోనే తిరుగుతూ ఉంటారు. అన్ని కంటికే కనిపించాలి అని అంటుంటారు. ఇటువంటి నాస్తికులు, పనికి మాలిన వాళ్ళు, ఏమ్మా, దేవుని నమ్మని వాళ్ళు, శరీరమే నేను అనుకుని తిరిగేవాళ్ళు, ఎంతసేపు శరీర పోషణార్థం, ఏమ్మా, శరీరం శాశ్వతం కాబట్టి అలా అనుకునేవాళ్ళు. అలానే ఆత్మ లేదు అని వాదించేవాళ్ళు, ఉన్నా కనిపించటం లేదు అనుకునే ఉన్నా కనిపించట్లేదు కదా అనే అవిద్యకు కూడా మూల కారణం ఎవరు? ఈ ధూమావతి అమ్మవారి. వాడు తప్పు కాదు, వాడు ఏం పాపం చేసుకున్నాడు, వాడు అదిగో ఆ విస్మృతిలో ఉన్నాడు. నువ్వు నమ్మినంత వాడు నమ్మట్లేదు అంటే వాడికి ఏంటంటే అమ్మవారి అనుగ్రహం లేదని. మూల కారణం ఏదో ఆ మాయను కూడా ధూమావతియే అంటారు అని. మరి జబ్బులు ఎందుకు వస్తున్నాయి? భగవంతుడా నాకే ఎందుకు పెట్టామని అంటున్నావు కదా కష్టాలు.
ఎందుకు వస్తున్నాయంటే మరి ఆ ధూమావతి అమ్మవారికే తెలియాలి. అంతే కదా! ఏ పూర్వజన్మ సుకృతం, ఏ పూర్వజన్మలో మనం ఏ పాపం చేసాం నువ్వు అనుభవిస్తున్నావు ఇప్పుడు ఈ జన్మలో. తప్పదు కదా! అవునా? నీకొచ్చిన జబ్బు నీ పిల్లలకి వస్తుంది. అది హెరిడిటరీ అమ్మా. అందుకే ఏంటంటే నాన్న, నువ్వు ఏ పని చేసినా, మంచి చేసినా, చెడు చేసినా కూడా అది నీ పిల్లలకు రాబోయే తరాలు ఏవైతే ఉంటాయో రక్త సంబంధికులు వాళ్ళకి అవి వాళ్ళ శరీరం మీద కనిపిస్తాయి. పాపం కూడా పంచుకోవాలి అంటుంటారు చూడండి తల్లిదండ్రులు. ఒక వయసు వరకు భగవంతుడు ఏమి అనడు. తర్వాత తల్లిదండ్రులు కూడా వీళ్ళకి సంక్రమిస్తూ ఉంటాయి. అదే హెరిడిటరీ అమ్మా. ఏ జబ్బొచ్చినా కూడా మా తాతగారికి కూడా ఉందండి, నాకు వచ్చింది అని అంటుంటాం గదా! అట్లా. సో, జాగ్రత్తగా ఉండాలి ధూమావతి అమ్మవారంటే. అందుకే మనకేంటంటే ఒక వేదము, వేద జీవితాన్ని మనకు ప్రసాదించారు ఋషులు, మునులు. ఎలా పడితే అలా బతకమని చెప్పలేదు ఆదిమానవుల్లో. వేదయుక్తము, ధర్మయుక్తము అయిన జీవితాన్ని వాళ్ళు మనకిచ్చారమ్మా. ఆ రకంగానే నువ్వు నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే కుదరదు. అవునా? మీ తాతలు, ముత్తాతలు అలానే బతికారా? వాళ్ళొక వేదయుక్తంగా. అవునా? అమ్మమ్మలు, నాయనమ్మలు గూడా అలానే ఒక పద్ధతిగా బతికారు గదా! వేదయుక్తంగా బతికారు. అట్లా. సో, ఇప్పుడు ఈ ధూమావతి, ఈ మాయ కూడా ఎవరు? ధూమావతి అమ్మవారే. అందుకే అటువంటి వాళ్ళు ఏం జేయాలి? ఈ ధూమావతి అమ్మవారిని ఆరాధన జేయాలి అని జెప్తున్నారు. నీకు మెమరీ పవర్ పెరగాలి అన్నప్పుడు ఈ ధూమావతి అమ్మవారు. ఏమ్మా? నిద్ర సరిగ్గా రావట్లేదంటే ఓం ధుమ్ 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 ధూమావతియే స్వాహ అనే మంత్రం చేసుకుంటూ ఉంటే సరైన టైంలో నిద్ర వస్తుంది. సరైన టైంకి లేస్తావు. ఇది ధూమావతి అమ్మవారి గురించి చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, పరా విస్మృతి, అపర విస్మృతి, పరాపర విస్మృతి, ఈ మూడిటి యందు తాను తన పనులను చక్కగా నెరవేర్చుకునే ఒక ఒక నిర్నామ పరంజ్యోతికే ధూమ అని పేరు. ఎంత కష్టం ఇది! ఏం చెప్తున్నాడు? పరా విస్మృతి, మాయలో ఉండి దేవుణ్ణి గుర్తు చేసుకోకపోవటం. ఎంతసేపు మన గురించి ఆలోచన తప్ప పరావిస్మృతి మర్చిపోయాం. ఇప్పుడు నువ్వు మనసుకు ప్రాధాన్యత ఇస్తున్నావు గానీ ఆత్మకి ఎక్కడ ఇస్తున్నావు? ఆత్మ ఉన్నది గాని అది విస్మృతిలో ఉన్నది. పరావిస్మృతి అంటున్నాడు. అలానే అపర విస్మృతి, దేవుడు లేడు, నేనే ఉన్నాను. అపర విస్మృతి అంటే మర్చిపోవటం. అదే దాన్నేమంటారు? కొమాటోస్. విస్మృతి అంటే ఏంటంటే లాస్ ఆఫ్ మెమరీ. పరాపర విస్మృతి అంటే ఇక్కడే అపర విస్మృతి, పరా విస్మృతి అంటే ఏంటి? ఆజ్ఞ పైనది పరా విస్మృతి అమ్మ. ఆజ్ఞ కిందంతా అపర విస్మృతి. అలానే పరాపర, పరాపర అంటే పరా ప్లస్ అపర. అంటే దేవుడు ఉన్నాడు, కింద మాయ ఉంది. సో, మాయే ఎక్కువ మనం ప్రాధాన్యత ఇవ్వటం. పైనది మర్చిపోవటం. పరా, అపర. అలానే లేదా పైనది పరకే పర అని కూడా కలుపుకోవచ్చు. పైనది కూడా. హ్రీం బీజం కంటే శ్రీం ఈంకార బీజాలు కూడా మర్చిపోవటం. ఏ రోజుకి ఆ రోజు బతికేసి వెళ్ళిపోవటం. ఈ మూడింటి యందు కూడా తాను తన పనులను, అమ్మవారు తన పనులను, తన ధర్మములని నెరవేర్చుకునే ఒక నిర్నామ పరంజ్యోతికి ఏమని పేరు? అది ధూమ అంటారు. ఏరా దేవుడిని మర్చిపోయావేంట్రా? చదువు సంధ్యలు లేవు అంటుంటారు చూడండి. విస్మృతి. అక్కడ ధూమావతి అమ్మవారు ఉన్నది కాబట్టి ఆ నిర్నామ పరంజ్యోతికి ఏమన్నారు? ధూమ. ఏంట్రా మబ్బుగా ఉంటావు ఎప్పుడు అంటుంటారు చూడండి. ధూమ. చూడండి ఇవన్నీ మీ నిత్య జీవితంలోనే శ్రీ విద్య చూపిస్తున్నాడమ్మా. ఏంటి మొహం అలా ఉంది, కళ్ళు అలా ఉన్నాయి, డిమ్ముగా ఉంది, మబ్బుగా ఉంది. ఏంటోనండి ఇంట్రెస్ట్ రావట్లేదు. మబ్బుగా ఉంటుంది చూడండి. అదంతా ధూమ. ఆ నిర్నామ పరంజ్యోతికి ఏమని పేరు? ధూమ అంటారు. యాక్టివ్‌గా ఉండరు. కళా విహీనముగా ఉండేది ఎప్పుడూ కొందరు. మొహాలు చూడండి. ఈ ధూమ పొగబట్టి ఉన్నట్టు ఉంటారు. ఇది చెప్తున్నాడు ఇవన్నీ. అసలు ధూమ అని ఎందుకన్నారు? ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. ఈమెకి ధూమావతి, ధూమ అని ఎందుకన్నారు అసలు? ఆ విషయం తెలుసుకోవాలి కదా! ఊరికే
ఆ? ఇవన్నీ విస్మృతిలోకి పెట్టేసేసి ఏమ్మా నేను ధూమావతి ఇదేంటి ఇది చేస్తున్నానండి, అవునా, మంత్రం చేస్తున్నాను, గురువుల దగ్గరికి వెళుతున్నాను, అవి కావు. ముందు అసలు ధూమా అంటే ఏంటో తెలుసుకో. అసలు ధూమా అని ఎందుకన్నారు? అసమాన ప్రమాణము చేత మాత్రమే దానిని తెలుసుకుంటాము. అసమాన ప్రమాణము సామాన్యమైన కారణాలతో నువ్వు తెలుసుకోలేవురా నాయన. అసమాన ప్రమాణము చేతనే ఆ తల్లి ధూమావతి అమ్మవారు తెలియబడుతుంది అని చెప్తున్నాడు. అలంకార శాస్త్రంలో అలంకార శాస్త్రాలు ఉంటాయి కదమ్మా. ఒక న్యాయము, తర్కములు, ఒక న్యాయము, ప్రమాణములు, అసమాన ప్రమాణము అనే తర్క శాస్త్రములు ఈ తర్క శాస్త్రంలో ఉండేవమ్మా. భాట్కవము, ప్రభాకరము, భాట్కవము, ప్రభాకరము అనే రెండిట్లో కూడా అది ఉంది. ఈ ధూమావతి ఉంది. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. యత్ర అగ్ని తత్ర ధూమ అంటే ఎక్కడ అగ్ని ఉన్నదో అక్కడ పొగ ఉన్నదండి. ఏంటి అగ్ని కనిపించదు కానీ పొగ వస్తుంది అంటే అక్కడ అగ్ని ఉందండి. అలా ఉంటుంది అమ్మవారు అని చెప్తున్నారు. ఎక్కడ పొగ ఉన్నదో అక్కడ అగ్ని ఉంటుంది, ఎక్కడ అగ్ని ఉన్నదో అక్కడ పొగ ఉంటుంది. ఇదే తర్క శాస్త్రంలో, అలంకార శాస్త్రంలో ఒక న్యాయము, తర్కములో ఒక న్యాయము, ప్రమాణములో అసమాన ప్రమాణము. ఇది అసమాన ప్రమాణాలు కదమ్మా, ఎందుకంటే నువ్వు చూపించలేవు అమ్మవారిని అనే తర్క శాస్త్రంలో భార్గవము, ప్రభాకరము రెండిట్లో కూడా అది ఉన్నది. అగ్నిలోనూ ఉన్నది, పొగలోనూ ఉన్నది ఈ అమ్మవారు అని చెప్తున్నారు. అంతే కదా, అగ్ని ఉంటే పొగ వస్తుంది. అగ్ని లేనప్పుడు పొగ ఎలా వస్తుంది? ఇది తర్కము, శాస్త్రము, అసమాన ప్రమాణం. అందుకే నువ్వు చెప్పగలిచావు అక్కడ పొగ వస్తుందండి, ఇల్లు కాలిపోతుంది, అవునా? అగ్ని కనిపించదు కానీ పొగ కనిపిస్తుంది. పొగను బట్టి అగ్ని ఉన్నది అని నీకు తెలిసింది తర్కంలో. అట్లా అన్నమాట చెప్తున్నాడు. సో ధూమావతి అంటే అది. ఎత్ర అగ్ని తత్ర ధూమ అని. అసలు అగ్నిని మనం గుర్తుపట్టలేము. అగ్నిని మనం గుర్తుపట్టలేము. ఆ అగ్నిని గుర్తుపట్టే విధముగా చేసుకునే లక్షణము పేరు పొగ. అగ్నిని నువ్వేం గుర్తుపడతావమ్మా? పొగ ఉంటే అగ్ని అని అనగలుస్తావు గాని, అవునా? ఇప్పుడు అగ్గిపుల్ల వెలిగించావు, రాపిడి వలన అగ్ని ఏమిటి? ఒక్కసారి వెలుగుతుంది అగ్ని, గాలిలో అగ్ని పుడుతుంది. అది అగ్ని పుట్టినప్పుడు పొగ అనేది వచ్చినప్పుడు అమ్మో అక్కడ అగ్ని ఉంది అని అప్పుడు నువ్వు గుర్తుపట్టగలుస్తావు. కానీ అగ్ని ఎలా ఉంటుంది? అదృశ్యముగా ఉన్న పొగ, అదృశ్యముగా ఉన్న ఈ అగ్ని పొగ లాంటిది, ధూమావతి అని. అందుకే ఎత్ర అగ్ని తత్ర ధూమ. ఆ అగ్నిని గుర్తుపట్టే విధముగా చేసుకునే లక్షణము, అగ్నిని గుర్తుపట్టే విధముగా చేసుకునే లక్షణం పేరు పొగ, అంటే ధూమావతి అని. ఒరే పిచ్చివాడ, నేను ఇక్కడే ఉన్నాను రా, గుర్తుపట్టు అని. అగ్ని అదృశ్యముగా ఉన్న పొగ దృశ్యము అవటము చేత, పొగ కనిపించింది కదా నీకు, సో అగ్ని ఉందని నిర్ధారణ చేసుకుని నమ్మావు. సో పొగ దృశ్యము అవటము చేత అక్కడ అగ్ని ఉంది అన్న అసమాన ప్రమాణము చేత, అటువంటి అసమానమైన ప్రమాణము చేత అసలు విషయము తెలుసుకొనుటే విద్య. పొగ ఉన్నది కానీ అగ్ని కనిపించట్లేదు, అందుకే అగ్ని అదృశ్యంగా ఉన్నది. కానీ పొగ ఉన్నది అంటే అక్కడ అగ్ని ఉన్నది. అసమాన ప్రమాణం చేత నువ్వు ధూమావతి అమ్మవారిని అర్థము చేసుకునే ప్రయత్నం చేయనైనా అని చెప్తున్నారు. సింపుల్. దీన్ని కాంప్లికేట్ చేస్తే మీకు అర్థం కాదు. ఇది మీకు ధ్యానములు, యోగములు, ఈ అమ్మవారు ఇవన్నీ కొన్ని అసమాన ప్రమాణాల చేత నేను ఈ ధూమావతి అమ్మవారు గురువులు, పరమేశ్వర గురువులు మనకి నా ద్వారా మీకు తెలియపరుస్తున్నారు కదా. ఇది అసమాన ప్రమాణముల చేత, కొలమానముల చేత అవునండి ధూమావతి అంటే ఇప్పుడు యత్ర ధూమ తత్ర అగ్ని అన్న తంత్రశాస్త్ర అలంకార ప్రాయంగా మేము భాట్కవము, ప్రభాకరము రెండిట్లో కూడా ధూమ ఉన్నది అంటే అగ్నిలోనూ ఉన్నది, ధూమములోను. అగ్నియే ధూమము, ధూమమే అగ్ని అని, శివపార్వతుల్లా ఉన్నారు అని. ఇది ధూమావతి అమ్మవారు అలా ఉంది ఈ సృష్టిలో అని అలా నువ్వు గుర్తుపట్టాలి. అలా పోతూ పోతూ ఉంటే నీకు అమ్మవారి దర్శనం, అసలైన రూపం కనిపిస్తుంది.
చూడండి గూగుల్ సెర్చ్ చేసి ఆ రూపం అనేది మీకు ఆ తల్లి దయ ఉంటే కనిపిస్తుంది. ఆ రూపంలో కూడా కనిపిస్తుంది. ఏమ్మా? చాట అనుకుంటా. చాట పట్టుకుని ఉంటుందనుకుంటా. చాటో, చీపురో ఆ బొమ్మ గూగుల్‌లో చూసుకోండి. అట్లా అన్నమాట. అలా నువ్వు దర్శనం చేసుకునేది అని. అవిద్య రూపంలో నుండి విద్యా రూపాన్ని, విద్యా తత్వాన్ని అనుభూతి గలది కాబట్టి ధూమావతియే. అది కూడా ఎవరు? ధూమావతియే. అంటే అవిద్య రూపంలో నుండి విద్యా రూపాన్ని. ఇప్పుడు నేను చెప్తున్నానమ్మా మీకు తెలియని విషయాలన్నీ మీలో ఉన్నాయి. అవన్నీ తెలిసిపోవటం. అవిద్య ముందు క్లాస్ ముందు ఎలా కూర్చున్నాము మనం? అవిద్యగా కూర్చున్నాము. తర్వాత మనం ముందుకు వెళుతున్న కొద్దీ విద్య అనేది భాషిస్తోంది. అదియే ధూమావతి అంటున్నారు. నిన్ను అవిద్య నుంచి విద్యలోకి నడిపిందా లేదా? అన్నీ నీకు చెప్పి చేయదు అమ్మవారు. అవునా? నీకు మూర్ఛ వస్తుందని నీకు చెప్తుందా? చెప్పదు. వచ్చినప్పుడు తెలుస్తుంది. అమ్మో! దేవుడున్నాడని. సో, ఇట్లా నీకేంటంటే ఈ ఈ పనులన్నీ చేసేది ఈ ధూమావతి అమ్మవారు అని.